కూడా పోవాలని ఉంటారు. వారికి కూడా చేదోడు వాదోడుగా ఉండేదానికి ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి మా జిల్లా తరఫున మా ఎమ్మెల్యేలకి, మా మంత్రులు కానీ, మా పార్లమెంట్ సభ్యులకు కూడా వాళ్ళ మెమరాండం ఇచ్చి వాళ్ళని ఆడ పార్లమెంట్లో కానీ అక్కడ ఉండే అసెంబ్లీలో కూడా మా గురించి మాట్లాడి దీన్ని సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా కడపలో ఉండే హజ్ హౌస్ నిర్మాణం 90% అయ్యి నిలబడి ఉంది. త్వరన అది కూడా చేసేసి మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మన అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ, మన మంత్రులు, తెలుగుదేశం మంత్రులు అందరూ కూడా కూటమి ఉండే ఎమ్మెల్యేలు కూడా అంతా సహకరించి హజ్ హౌస్లు నిర్మాణాలు పూర్తి చేసి మా మైనార్టీ సోదరులకి కాపాడవలసింది కోరుకుంటాను. అంతేకాకుండా ఈరోజు మనకి 3 ఎమ్మెల్యేలు ఇస్తే మైనార్టీలకి 3 గెలిచినారు. నంద్యాలలో గౌరవనీయులు సీనియర్ నాయకులు ఫారూక్ గారు, పాలిట్ బ్యూరో సభ్యులు అతనే షాజహాన్ అని మదనపల్లిలో, గుంటూరులో నజీర్ అని అతను గెలిచినారు. 3 గెలిచినారు. 3 సీట్లు ఇస్తే 3 ఇచ్చినారు. కానీ మేము కూడా మా మంత్రి పదవి స్థానాల్లో కూడా మా మైనార్టీలు కూడా కేటాయించాలా. ఎందుకంటే మా కులాలకి, మా మతాలకి, మనం వెనుకబడిన వాళ్ళకి అభివృద్ధి చేయాలంటే కూడా సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి నేను మీ ముఖముగా పత్రికా మీడియా ద్వారా కోరుకుంటున్నాను. సార్ కల్పిస్తారు అనే ఒక నమ్మకం ఉంది. అంతేకాకుండా వచ్చే సంస్థగత కార్పొరేషన్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, మేయర్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ, చైర్మన్, జడ్పీ చైర్మన్ కూడా మాకు కూడా ఒక పర్సెంటేజ్ ప్రకారము కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము ఎన్నో వాగ్దానాలు చేసి ఈ బీజేపీతో కొత్త ఉన్నా కూడా బీజేపీ ఏమి ఇది కాదు, మనకి తెలుగుదేశమే. చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తారు. నారా లోకేష్ గారు మైనార్టీలకి అందరికీ చూసి ఆ వింగ్ అంతా కూడా మైనార్టీ ముస్లింలు ఇదంతా నారా లోకేష్ గారు చూసినారు. నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు మాకు అందరికీ వాగ్దానాలు చేసినారు. మేము ముస్లిం సోదరుల్ని ఆదుకుంటాము, మీకు ఎటువంటి పరిస్థితుల్లో 4% గురించి మేము ఏమీ కూడా ఆటంకం కలగకుండా చేస్తామని చెప్పినారు. అంతేకాకుండా ప్రచారంలో కూడా ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఉండే పార్లమెంట్ అధ్యక్షులు కూడా వాళ్ళు మాట ఇచ్చినారు మాకి. అటువంటి ఏమన్నా 4% ఏమన్నా చట్ట వ్యతిరేక పైన ఏమన్నా తీసినారు, మేము దానికి అడ్డుపడి దాన్ని కాపాడుకుంటామని చెప్పి మాకు మాట ఇచ్చినారు. కాబట్టి మేము ఆ నమ్మకం పెట్టినాము. మా సార్ కూడా మాకు చెప్పినారు, మేము గ్యారంటీ మీకు 4% కొనసాగిస్తామని చెప్పినారు. వారికి కూడా మా అనంతపురం జిల్లా ముస్లిం సోదరుల తరఫున, మా మైనార్టీ అనుబంధ సంఘాల తరఫున, అట్లనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, టీఎన్టీసీ అనుబంధ సంఘాలు ఉండే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పనిచేసినారు. ఎట్లా పనిచేసినారంటే క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలే కాకుండా, బూత్ ఇన్ఛార్జీలే కాకుండా వీళ్ళు కూడా అనుబంధ సంఘాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త తన వంతు బాధ్యతగా పార్టీని బలోపేతం చేసి ఈరోజు వైసీపీతో పడిన పొగడబాట్లను తట్టుకోలేకుండా ఈరోజు మనమంతా కక్షగా చేసే విజయానికి కృషిపడిన ప్రతి ఒక్క అనుబంధ సంఘాల నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాబోయే కాలంలో మనకు మంచి కాలం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాము. అంతేకాకుండా ప్రజల కోసం, ప్రజలైతే ఎన్నుకోబడినదే తెలుగుదేశం పార్టీ. ప్రజలకు మా పెద్ద ఆయన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన స్మరించుకోవాలా. ఎందుకంటే తెలుగుదేశం పుట్టినదే బడుగు బలహీన మైనార్టీల కోసమే పుట్టిండేది. అడుగారిన వాళ్ళని కదా ఆర్థికంగానో రాజకీయంగానో పైకి తేవాలని చెప్పినారు. ఆ తెలుగుదేశం వచ్చింది కాబట్టి ఈరోజు ఇన్ని కులాల వాళ్ళకి కూడా గుర్తింపు దొరికింది. బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పథకాలు, సంక్షేమ పథకానికి నాంది పలికినదే నందమూరి తారక రామారావు గారు. దాన్ని కొనసాగించి ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు గారు కూడా అనేక పథకాలు ఇచ్చినారు. ఈరోజు కూడా ఒక 25 పథకాలని అతను ప్రవేశపెట్టినారు. దాంట్లో ముఖ్యంగా 6 గ్యారంటీ బిల్లు ఇచ్చినారు మహిళలకి. ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సి అని, నేను ఉండే 94 నుంచి చూస్తాను డిఎస్సి గురించి. ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు వినడమే ఉంది కానీ భర్తీ చేయడం లేదు. కానీ దయచేసి ఈరోజు మొదటి సంతకం డిఎస్సి మీదే చేస్తామని చెప్పినారు. చదివిన మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. ఎందుకంటే ఉద్యోగం టీచర్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే వాళ్ళకి టీచర్స్కి అవకాశం కలిపేలా డిఎస్సి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అంతేకాకుండా గడిచిన ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో నెలల కొద్దీ జీతాలు రాలేకుండా, పింఛన్లు రిటైర్డ్ అయిన పింఛన్లు రాలేకుండా ఎన్నో ఇబ్బందులు పడినారు. వాళ్ళు ఎంతో ఆశతో ఈరోజు ఉద్యోగస్తులు కానీ, పింఛనర్స్ కానీ, మహిళలు కానీ ఈరోజు మనకి వేసి మన విజయానికి కృషి చేసినారు. కాబట్టి వారి సమస్యలు ఏమైనా కానీ సార్ చంద్రబాబు గారు సార్ వాళ్ళ సమస్యలు మొట్టమొదటిగా వాళ్ళకే పెట్టి బిల్లులో సంతకం చేసి వాళ్ళకి మొదటగా సహాయం చేయాలా.
ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చేదానికి విద్య ముందుకు ఉంది కాబట్టి విద్యాదానికి కూడా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా. విద్యకి వైద్యానికి దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అందుకోసం దయచేసి సార్ కూడా 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి జిల్లా నుంచి అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఆ విజయవంత సభని జయప్రదం చేయాలి, ప్రమాణ స్వీకారం సభని కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ నమస్కారాలు తెలుపు.